హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెవెల్లా ఫ్యాషన్ జ్యువెలరీ. నేను మీ అరుణ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పైన నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మహిళలు ఎందుకు కొనాలి అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో చూస్తాం. ఈ మధ్య చాలామంది మహిళలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొంటున్నారు. ఎందుకంటే బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా చాలా ఖరీదైనదిగా ఉంది. మనం చూస్తూ ఉంటాం, చాలామంది మహిళలు తమ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ లేవని చాలా బాధపడుతుంటారు. ఈ వీడియోలో గోల్డ్ ఆర్నమెంట్స్ లేదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎందుకు కొనాలి అన్న దానిపైన నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియోపై కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో రకరకాల డిజైన్స్తో ఏమాత్రం గోల్డ్ జ్యువెలరీకి తీసిపోనట్టుగా ఉంటాయి. గోల్డ్లో 24 క్యారెట్స్ గోల్డ్ అని, 22 క్యారెట్స్ గోల్డ్ అని ఉంటాయి. అవి చాలా ఖరీదైనదిగా ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. అందువల్ల మహిళలందరూ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. కారణం, ఇది అందరికీ చాలా అందుబాటులో, చాలా తక్కువ ఖర్చుతో వస్తాయి. అదే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఒకే రకమైన డిజైన్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి వేసుకోవాలని ఆశగా ఉన్నా కూడా మనం గోల్డ్ జ్యువెలరీని కొనలేకపోవచ్చు. బట్ అదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే మనకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా తక్కువ ఖర్చుతో కొనవచ్చు. గోల్డ్ ఆర్నమెంట్స్ కొంచెం విరిగినా, లేదంటే అందులో గల వాల్యుబుల్ స్టోన్స్ లేదా వాల్యుబుల్ పర్ల్స్ ఏవైనా పోగొట్టుకుంటే మళ్ళీ మనం వాటిని చేయించుకోవడానికి చాలా ఖర్చుతో కూడిందై ఉంటుంది. గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు లేదా దాన్ని మళ్ళీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కూడా కొంతవరకు లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో మనం కొంటూ ఉంటాం. ఇలా మనం బంగారం విషయంలో తెలియక కొని నష్టపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీని మనం కొన్నట్టయితే కనుక అవి ఒక 4-5 ఫంక్షన్స్కి వేసుకున్నాక కొంచెం బ్రేక్ అయినా, లేదంటే ఎక్కడైనా పడిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనం ఇంకా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన న్యూ ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎంతైనా గోల్డేనండి. అలా అని చెప్పి గోల్డ్ ఆర్నమెంట్స్ కొనొద్దని కాదు, కానీ ప్రతిసారి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కొని మళ్ళీ వాటిని చేంజ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో తరుగు అని, చేయించుకున్న దానికి కూలి అని నష్టపోతూ ఉంటాం. అందువల్ల కొన్ని ముఖ్యమైన నగలు చేయించుకొని వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. చాలామందికి చాలా రకాల డిజైన్స్తో ఉన్న ఆర్నమెంట్స్ వేసుకోవాలని ఆశగా ఉంటుంది. అలాంటప్పుడు గోల్డ్ జ్యువెలరీకి ఇంపాసిబుల్ కావచ్చు. అందువల్ల ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే మనకు నచ్చిన నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ జ్యువెలరీని వేసుకునే చాయిస్ ఉంటుందన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడైనా లాంగ్ టూర్ కానీ లేదైనా ఎక్కడైనా హెవీ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వేసుకున్న గోల్డ్ ఆర్నమెంట్స్కి ప్రొటెక్ట్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే సపోజ్ నా విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒకసారి 5 గ్రామ్స్తో గల ఒక లాకెట్ని హెవీ పబ్లిక్ ప్లేసెస్ గల టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను దాన్ని మిస్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అండ్ గోల్డ్ ప్రొటెక్ట్ చేయలేమనిపించింది. సో అప్పటి నుంచి నేను గోల్డ్ కన్నా ఆర్టిఫిషియల్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాను. అండ్ అందులోనూ అప్పటి నుంచి నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఎటైనా ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు ఉద్దేశంతో నేను ఆర్టిఫిషియల్ గోల్డ్ జ్యువెలరీని కొనడం స్టార్ట్ చేశానన్నమాట. సో అందరూ పోగొట్టుకుంటారని కాదు, కానీ టైం బ్యాడ్ అయినప్పుడు ఏం చేస్తామండి, బాధపడటం తప్ప. సో మనకు దానివల్ల ఇంకేం రాదు. సో అట్లాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీని మనం రెఫర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా
మనకు ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇందులో ముఖ్యంగా దొంగల భయం కూడా ఉండదండి. హ్యాపీగా మనం దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలా అని క్వాలిటీ లేని ఆర్టిఫిషియల్ జ్యువెలరీని అస్సలు కొనొద్దు. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మంచి క్వాలిటీ గల ఆర్టిఫిషియల్ జ్యువెలరీని కొన్నట్టయితే కనుక మనం ఎక్కువ కాలం మన్నికగా వాటిని పెట్టుకోవచ్చు. అండ్ అందులోనూ అవి త్వరగా పాడవవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్వాలిటీ లేని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొనటం వల్ల అది త్వరగా పాడైపోతాయి. అండ్ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నుండి మన స్కిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అంటే రకరకాల స్కిన్ డిసీజ్ వచ్చే చాయిస్ కూడా ఉంటుందన్నమాట. సో మంచి క్వాలిటీ గల ఆర్టిఫిషియల్ జ్యువెలరీని కొనండి. ఇప్పుడు ప్రస్తుతం చాలా వెబ్సైట్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీని కొనాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ కొనాలి అని అనుకుంటున్నారో అక్కడ ముందుగా మీరు కొంచెం తక్కువ ప్రైస్ గల ఆర్టిఫిషియల్ జ్యువెలరీని ఆర్డర్ పెట్టుకొని ఆ తర్వాత అది మీ దగ్గరకు వచ్చాక కొంచెం మీరు దాని క్వాలిటీ చెక్ చేసుకున్నాక సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే, అంటే మీకు నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే మళ్ళీ మీరు అక్కడ ఎక్కువ ప్రైస్తో ఉన్నాయి పర్చేస్ చేసేసుకోండి. అలా మన ఛానల్ నుంచి చాలా బెస్ట్ క్వాలిటీతో ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీని ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే మనం చూపిస్తూ ఉంటాం. మన కస్టమర్స్ మన జ్యువెలరీతో సాటిస్ఫై ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. అండ్ అగైన్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మన ఛానల్ ద్వారా పర్చేస్ చేసిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది. మన జ్యువెలరీతో చాలా సాటిస్ఫై అవుతూ రిప్లై ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాంతో నా వీడియోలో మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే, అందరికీ యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ ఏమైనా ఉంటే మీ కామెంట్ వల్ల వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.